అసలు జీవిత లక్ష్యమేంటి, మనం చేసే పని ఎలాంటిది, గెలుపు ఓటమి ఈ రెండింటినీ ఒకేలా స్వీకరిస్తూ మనసులో ఒక రకమైన బ్యాలెన్స్ అంటే సమతుల్యత ఎలా సాధించాలి అనే విషయాలను విశ్లేషిద్దాం. పదండి ఇక మొదలు పెడదాం. ఈ ప్రసంగం యొక్క మొత్తం సారాంశం, దాని ఆత్మ అంతా ఈ ఒక్క వాక్యంలోనే ఉందన్నమాట. గెలుపు ఓటమి నాణానికి బొమ్మ బొరుసులాంటివి. అంటే గెలుపు వేరు ఓటమి వేరు అనుకుంటాం కదా, కానీ కాదట. జీవితం ఒక కాయిన్ అయితే దానికి ఒకవైపు గెలుపు, మరోవైపు ఓటమి. ఒకదానిని వదిలి ఇంకొకటి ఉండలేదు. ఈ ఒక్క ఆలోచనను గనక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే నిజంగా మనం గెలుపును ఓటమిని చూసే పద్ధతే పూర్తిగా మారిపోతుంది. సరే, మొదటి సెక్షన్లోకి వెళ్దాం. దాని పేరు గెలుపు ఓటముల ఆట. మన లైఫ్ జర్నీలో గెలుపు అనేది ఎంత కామనో ఓటమి కూడా అంతే కామన్. ఒకదాన్ని పొంగిపోయి ఇంకోదానికి కుంగిపోకుండా ఈ రెండిటి మధ్య ఆ బ్యాలెన్స్ ఎలా సాధించాలి, అదే ఇప్పుడు మనం చూడబోయేది. ఇక మన తర్వాతి అంశం పని, ఫలితం, దైవశక్తి. ఇక్కడే అసలైన ఫిలాసఫీ ఉంది. మనం ఒక పని చేస్తాం, దానికి ఒక ఫలితం వస్తుంది. మరి ఈ రెండిటికి, వీటన్నిటినీ నడిపించే ఆ దైవశక్తికి మధ్య ఉన్న సంబంధమేంటి? కొంచెం లోతుగా పరిశీలిద్దాం రండి. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్తున్నారు. మనకు పని చేయడానికి కావాల్సిన శక్తులన్నీ దేవుడిచ్చేశాడు, కానీ ఆ పనికి ఎలాంటి రిజల్ట్ ఇవ్వాలి అనేది మాత్రం తన చేతుల్లోనే పెట్టుకున్నాడు. దీని అర్థమేంటంటే మన పని కేవలం కర్మ చేయడం, అంటే యాక్షన్ తీసుకోవడం మాత్రమే. దాని ఫలితం మీద ఆశ పెట్టుకోవడం మన పని కాదనమాట. మరి ఆ శక్తులేంటి? ఆ దైవశక్తి మనకు 3 అద్భుతమైన పవర్స్ ఇచ్చింది. నంబర్ 1 ఇచ్ఛాదేవి, అంటే ఒక పనిని చెయ్యాలి అని నిర్ణయించుకునే సంకల్పం. నంబర్ 2 జ్ఞానదేవత, ఆ పనిని తెలివిగా ప్లానింగ్తో ఎలా చేయాలో చెప్పే నాలెడ్జ్. ఇక 3వది క్రియాశక్తి, అనుకున్నదాన్ని ఆచరణలో పెట్టే యాక్షన్ పవర్. చూసారా, ఈ 3 మన కంట్రోల్లోనే ఉన్నాయి, కానీ వాటి రిజల్ట్ మాత్రం మన చేతిలో లేదు. ఈ ప్రసంగం ప్రకారం మనం చేసే పనులు ముఖ్యంగా 2 రకాలుగా ఉంటాయట. ఒకటి మన కోసం చేసే పని, అంటే కేవలం మన కోరికలు, మన స్వార్థం కోసం చేసేది. రెండో రకం అందరికీ మంచి జరగాలి అని చేసే పని, అంటే సమాజం కోసం, ఇతరుల మేలు కోసం చేసేది. మనం ఈ రెండిట్లో ఏది ఎంచుకుంటాం అనేదే మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. ఇక 3వ విభాగానికి వద్దాం. మహాపాపచారం, సోమరితనం. వినడానికే చాలా బలంగా ఉంది కదా. మన జీవిత ప్రయాణంలో మనకు ఎదురయ్యే అన్నిటికంటే పెద్ద అడ్డంకి ఇదేనట. దీన్ని జస్ట్ ఒక బ్యాడ్ హ్యాబిట్లా చూడట్లేదు ఇక్కడ. ఒక మహాపాపచారం అంటే ఒక పెద్ద పాపంతో పోలుస్తున్నారు. ఈ పోలిక చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో. ఒక మెషిన్ని వాడకుండా మూలన పడేశామనుకోండి, ఏమవుతుంది? తుప్పుపట్టి ముక్కలైపోతుంది. సరిగ్గా అలాగే మనం కూడా పని చేయకుండా ఖాళీగా ఉంటే మన శరీరాలు, మన ఇంద్రియాలు కూడా ఆ సోమరితనానికి బలైపోతాయి. ఇది ఒక రకంగా మనందరికీ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ లాంటిది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే పని చేయకుండా ఉండటం అనేది కేవలం బద్ధకం కాదు, అది ఆత్మవంచన. మనల్ని మనం మోసం చేసుకోవడం. మనలో ఇంత టాలెంట్ పెట్టుకుని, ఇంత పొటెన్షియల్ పెట్టుకుని దాన్ని వాడకపోవడం అంటే మనల్ని మనం నాశనం చేసుకోవడమే కదా. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, ఇక 4వ సెక్షన్కి వచ్చేసాం. మనసును జయించడం. మన ప్రోగ్రెస్కి అసలైన శత్రువులు ఎక్కడో బయట లేరు, మన లోపలే ఉన్నారు, మన మనసులోనే. మరి ఆ లోపలి శత్రువులని ఎలా గెలవాలి చూద్దాం. ఈ చైన్ రియాక్షన్ చూడండి. మనం ఒక పని చేసినప్పుడు రిజల్ట్ ఖచ్చితంగా నేను అనుకున్నట్టే రావాలి అని పట్టుబట్టడం, అదే దురాశ. ఆ దురాశ తీరనప్పుడు ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం కాస్త కోపంగా మారుతుంది. ఆ కోపం చివరికి మనల్ని నాశనం చేస్తుంది. ఇదొక విష వలయం లాంటిది. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది, చాలా సహజమైన ప్రశ్న కూడా. గొప్ప గొప్ప జ్ఞానులకే ఫెయిల్యూర్ తప్పనప్పుడు ఇక మనం కష్టపడి మాత్రం ఏం లాభం? అసలు పనే చేయడం దేనికి అనిపిస్తుంది కదా. నిజమే. మరి దీనికి సమాధానమేంటో చూద్దాం. సమాధానం మన పురాణాల్లోనే దాగి ఉంది. ఉదాహరణకి చూడండి, దుర్వాసుడు తన కోపం వల్ల పతనమయ్యాడు, విశ్వామిత్రుడు కామం వల్ల, భృగు మహర్షి అహంకారం వల్ల, ఇక విభాండకుడు మమకారం అంటే విపరీతమైన అటాచ్మెంట్ వల్ల ఓడిపోయాడు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, వాళ్ల ఓటమికి కారణం వాళ్ళు చేసిన పని కాదు, వాళ్ల లోపల వాళ్ళు జయించలేకపోయిన కోపం, కామం, అహంకారం వంటి లోపాలే. సరే, ఇదంతా బానే ఉంది. మరి ఇంతకీ ఈ గెలుపు ఓటములాటలో మనం సాధించాల్సిందేంటి? అసలు జీవితానికి పరమార్థమేంటి? సమాధానం ఒకే ఒక్క పదం, సమతౌల్యం. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ సమతౌల్యం సాధించడానికి ఫస్ట్ స్టెప్ వైరాగ్యం.
వైరాగ్యం అంటే అన్నీ వదిలేయడం కాదు. దాని అసలైన అర్థమేంటంటే మనం కోరుకున్నది జరిగితే అది మంచికే, ఒకవేళ మనం కోరుకోనిది జరిగినా సరే అది కూడా మన మంచికే అని గ్రహించగలగడమే నిజమైన జ్ఞానం. ఇది నిర్లిప్తత కాదు, ఇదొక డీప్ అండర్స్టాండింగ్. ప్రకృతి వైపు ఒక్కసారి చూస్తే సముద్రంలో అలలు వస్తుంటాయి, పోతుంటాయి, చంద్రుడు పెరుగుతాడు, తరుగుతాడు. ఇవన్నీ ఎంత సహజమో మన జీవితంలో కూడా కష్టసుఖాలు, గెలుపోటములు అంతే సహజం. ఇవి లైఫ్లో ఒక భాగం. దీన్ని మనం అంగీకరించి ముందుకు వెళ్ళాలి. ఫైనల్గా ఇదే జీవిత పరమార్థం. సమతౌల్యం అంటే ఏంటి? గెలిచామని గాల్లో తేలిపోకుండా, ఓడిపోయామని భూమిలో కుంగిపోకుండా రెండింటినీ ఒకేలా స్వీకరించి స్థిరంగా ఉండగలిగే మానసిక స్థితి. ఈ స్టేజ్ని చేరుకోవడమే మనందరి జీవితానికి అంతిమ లక్ష్యం కావాలి. ఇక చివరి విభాగానికి వచ్చేశాం. సింహంలా నిలబడు. ఇప్పటిదాకా మనం తెలుసుకున్న ఫిలాసఫీ అంతా ఇప్పుడు ఆచరణలో పెట్టాలి. ఎలా? బలహీనంగా కాదు, ధైర్యంగా, ఒక సింహంలా. ఈ మాటను మనసులో బాగా నాటుకోవాలి. రేపు నిన్నలా ఉండకూడదు అంటే నేడు ఎంతలా కష్టపడాలో ఒక్కసారి ఆలోచించు. భవిష్యత్తు మారాలి అంటే వర్తమానంలో కష్టపడక తప్పదు. నిన్నటి రోజు రిపీట్ అవ్వకూడదు అనుకుంటే దానికి మనం ఈ రోజు వేసే అడుగే పునాది. ఇంకో బలమైన మాట, నిలబడటం నేర్చుకో, ఒంటరిగా కలబడటం నేర్చుకో. అంటే ఎప్పుడూ ఇతరుల మీద ఆధారపడటం కాదు, సొంత కాళ్లపై నిలబడటం అలవాటు చేసుకోవాలి. ఒంటరిగానైనా సరే పోరాడే ధైర్యం తెచ్చుకోవాలి. అప్పుడే మనలో నిజమైన బలం బయటికి వస్తుంది. జీవితంలో ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరికి గర్జించే అవకాశం వస్తుంది. సింహంలా గర్జించే ఆ రోజు వచ్చినప్పుడు ఆ క్షణం కోసం మనం సిద్ధంగా ఉన్నామా అన్నదే ప్రశ్న.